దక్షిణ బంగాళాఖాతం హిందూ సముద్ర సమీపాన కల్లోలం సృష్టిస్తున్న ఫెంజల్ తుఫాన్ ఉమ్మడి నెల్లూరు జిల్లా తీర ప్రాంతంపై ప్రభావం చూపుతుంది. వర్షాలు చలిగాలు దాటికి తీరం వణుకుపోతుంది. తుఫాన్ ప్రభావంతో కడలి తీరం కల్లోలంగా మారింది. పలుచోట్ల సముద్రం ముందుకు దూసుకువస్తుంది. తుఫాన్ తీరం దాటే ముందు బలహీనపడుతున్నప్పటికీ ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ప్రభావం అంతకంతకు ఎక్కువవుతుంది. జిల్లా కోస్తా తీరం వెంబడి చలి వణికిస్తుంది. ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని వాతావరణ శాఖ రెడ్ జోన్గా ప్రకటించడంతో జిల్లా యంత్రాంగం అలర్ట్ అయింది. జిల్లా కేంద్రంతో పాటు రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లోనూ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. జిల్లాలోని అదాని కృష్ణపట్నం పోర్టులో 3వ నెంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. సముద్రంలో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దంటూ జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. దక్షిణ బంగాళాఖాతం హిందూ సముద్ర సమీపాన కల్లోలం సృష్టిస్తున్న ఫెంజల్ తుఫాన్ ఉమ్మడి నెల్లూరు జిల్లా తీర ప్రాంతంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. వర్షాలు చలిగాలుల ధాటికి తీరం వణికిపోతుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. నరసింహ, దక్షిణ బంగాళాఖాతం హిందూ సముద్ర సమీపాన కల్లోలం సృష్టిస్తున్న ఫెంజల్ తుఫాన్ ఉమ్మడి నెల్లూరు జిల్లా తీర ప్రాంతంపై ప్రభావం చూపుతుంది. వర్షాలు చలిగాలుల ధాటికి తీరం వణికిపోతుంది. తుఫాన్ ప్రభావంతో కడలి తీరం కల్లోలంగా మారింది. పలుచోట్ల సముద్రం ముందుకు దూసుకువస్తుంది. తుఫాన్ తీరం దాటే ముందు బలహీనపడుతున్నప్పటికీ ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ప్రభావం అంతకంతకు ఎక్కువవుతుంది. జిల్లా కోస్తా తీరం వెంబడి చలి వణికిస్తుంది. ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి నెల్లూరు జిల్లాను వాతావరణ శాఖ రెడ్ జోన్గా ప్రకటించడంతో జిల్లా యంత్రాంగం అలర్ట్ అయింది. జిల్లా కేంద్రంతో పాటు రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. జిల్లాలోని అదాని కృష్ణపట్నం పోర్టులో 3వ నెంబర్ ప్రమాద హెచ్చరికలను జారీ చేశారు. సముద్రంలో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దంటూ జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.